హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన మెన్సురేషన్ అనే టాపిక్ నుండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక రెండింటిని డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రమ్ 4 కార్నర్స్ ఆఫ్ స్క్వేర్ షీట్ ఆఫ్ సైడ్ 4 centimeters, 4 pieces of each in the shape of arc of a circle with radius 2 centimeters are cut out. The area of remaining portion is dash. వాడిచ్చిన దాని అర్థం ఏంటనేది చూడండి ఒకసారి. ఇదో ఇలా ఒక స్క్వేర్ షీట్ ఉంది. ఈ స్క్వేర్ షీట్లో వాడేమన్నాడంటే ఆర్క్ షేప్లో పేపర్ పీస్ని కట్ చేశాడు. దీని లెంగ్త్ ఎంత అంటే స్క్వేర్ తలక సైడ్ లెంగ్త్ ఎంత ఉంది? 4 centimeters ఉంది. ఓకే, లెంగ్త్ ఎంత ఉంది అంటే 4 centimeters. ఓకే, ఇప్పుడు దీనిలో ఏం చేశాడు? 4 కార్నర్స్లో 2 centimeters రేడియస్తో ఆర్క్ షేప్లో ఇలా కట్ చేశాడు అన్నాడు. అంటే ఇలాగా 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 సారీ ఇలాగా 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 ఓకే, కట్ చేసేసాడు అన్నాడు. కట్ చేసి అంటే ఈ ఆర్క్ షేప్లో 4 కట్ చేసేసి తీసేస్తే వాడు ఏమడిగాడంటే ఈ కట్ చేసేసి తీసేసిన తర్వాత రిమైనింగ్ ఈ ఏరియా ఉండిపోయింది కదా, ఈ ఏరియా అంతా అని అడిగాడు. ఇగో ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నాను. ఇక్కడ 4 centimeters, ఇక్కడ తీద్దాం, ఇక్కడ 4 centimeters రాస్తున్నాను. అలాగే ఒక్కొక్క రేడియస్ ఎంత అన్నాడు వాడు? 2 2 2 2 2 ఇవన్నీ 2లు అనమాట. అలాగే ఈ మొత్తం లెంత్ 4. ఓకే, ఇది ఇప్పుడు వాడు ఏమడిగాడంటే ఇది కట్ చేసేసి 4 పీసెస్ని సెపరేట్ చేసేసిన తర్వాత మిగిలిపోయిన పీస్ ఇలా ఉందిగా. ఓకే, మిగిలిపోయిన పీసు, ఈ మిగిలిపోయిన పీస్ తలకి ఏరియా, ఈ ఏరియా ఎంత ఆక్యుపై చేస్తుంది అని అడిగాడు. అంటే ఇక్కడ మనకు అడిగిన ఏరియా ఏంటి అంటే ఈ ఏరియా అనమాట. ఓకే, ఆ ఏరియా కావాలి. ఈ ఏరియా కావాలి అంటే ఫస్ట్ నేనేం చెప్తానంటే ఈ ప్రాబ్లంకి డైరెక్ట్ షార్ట్ కట్ ముందు చెప్దాం. ఓకే, డైరెక్ట్ షార్ట్ కట్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ 4 centimeters అనేది సైడ్ ఇచ్చాడు. ఓకే, ఇలా 4 centimeters కాకుండా ఏ అనేది దీని సైడ్ అనుకోండి. అంటే ఈ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏ అనుకుంటే అప్పుడు ఇలా 4 sectors, ఇవి సెక్టార్సే కదా, ఆర్క్లు అన్నాడు వాడు. 2 2 centimeters. ఓకే, అంటే 2 2 centimetersతో 4 sectors కనుక ఇలాగా వీటిలో డ్రా చేసి అప్పుడు ఈ మిగిలిపోయిన షేడ్ అంతా అని అడిగాడు అనుకోండి. ఇక్కడ కట్ చేసి తీసేసాడు అని చెప్పాడంటే అర్థం ఏంటి? మిగిలిన షేడ్ అడిగాడని కదా అర్థం. దీనికి మనకి షార్ట్ కట్ ఏంటవుతుందంటే ఈ షేడ్కి షార్ట్ కట్ ఏంటవుతుందంటే ఇక్కడ ఆన్సర్ అంటే పైలో ఇచ్చాడు అనుకోండి, 1 - π/4 a². లేదా ఆన్సర్ అనేది న్యూమరికల్గా సింప్లిఫై చేసి ఇచ్చాడు అనుకోండి, దాని ఆన్సర్ ఏంటవుతుంది? 3/14 a². క్లియర్? ఇప్పుడు దీనిలో మనకి ఆన్సర్లో చూస్తే, ఆప్షన్లో చూస్తే ఆన్సర్లన్నీ పైలో ఇచ్చేసాడు కాబట్టి మనకి ఇక్కడ ఈ షార్ట్ కట్ వాడుకోవచ్చు. క్లియర్? ఒకసారి చూడండి, 1 - π/4 a². క్లియర్? ఎప్పుడు ఇది ఏ అనేది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అయినప్పుడు ఇంకా ఈ 2 centimetersతో వాడకం పనే లేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. అంటే ఎంత అవుతుంది? 1 - π/4 a². ఏ అంటే ఏంటి? సైడ్ ఆఫ్ ద స్క్వేరే కదా, అంటే చతురస్ర భుజమే కదా. ఈ చతురస్ర భుజం మనం ఎంత ఇచ్చాము? దీని వాల్యూ 4 ఇచ్చాం కదా, 4. సో సింప్లీ ఇక్కడ 4² పెట్టేసుకోవచ్చుగా. అంటే ఎంత? 1 - π/4 a²లో 1 - π/4 a అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్, అంటే చతురస్ర భుజం, అది 4² పెట్టేసాం. క్లియర్? సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 4² అంటే వాల్యూ ఎంత అవుతుంది? 16 కదా. నేను ఇక్కడ 16 రాసేస్తాను. 16 రాసిన తర్వాత ఈ 16తో మల్టిప్లై చేయండి. 16తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 16 × 1 16 మైనస్ π/4 × 16 π/4 × 16 అంటే 4తో 4 times కట్ అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏం మిగిలింది? 4π మిగిలిందా లేదా? సో కాబట్టి
దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 16 - 4π ఓకే స్క్వేర్ యూనిట్స్. క్లియర్? 16 - 4π స్క్వేర్ యూనిట్స్. అయితే ఆన్సర్ మనకి ఇచ్చాడా లేదా? అదే స్క్వేర్ యూనిట్స్ అంటే స్క్వేర్ సెంటీమీటర్స్. మనకు ఆన్సర్ ఎన్నో ఆప్షన్లు ఇచ్చాడు ఇక్కడ? ఆ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు 16 - 4π. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటవుతుంది అయితే ఆప్షన్ నెంబర్ 2 అనమాట. క్లియర్? అలాగే ఒకవేళ వాడు కనుక పైలో ఆన్సర్ ఇవ్వకపోతే 3/14a² ఏ ప్లేస్లో మీరు కావాల్సిన 4ని పెట్టేయచ్చు. ఓకే, సో అప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చేస్తుందంటే ఈ షేడ్ తల వాల్యూ వచ్చేస్తుంది. అదంతా 16 - 4π స్క్వేర్ సెంటీమీటర్స్. అదే ఆప్షన్ నెంబర్ 2. క్లియర్? అయితే కొంతమంది ఇలా చేస్తే సాటిస్ఫై కాకపోవచ్చు. అంటే దీన్ని అనలిటికల్గా ఎలా చేశారో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఉంది, అదెంత 4 అన్నాం అంతేనా? ఇదెంత 4. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 4 ఉంది. క్లియర్? ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి? ఈ షేడెడ్ పార్ట్ కావాలి అంతే కదా. షేడెడ్ పార్ట్ అంటే అర్థం ఏంటి? ఈ పీసెస్ అన్నీ కట్ చేసేసి తీసేస్తే ఈ సెంటర్ పార్ట్ ఎంత ఉందో అది మనకు కావాలి. ఆ సెంటర్ పార్ట్ కావాలి అంటే సింపుల్, ఈ మొత్తం స్క్వేర్ ఏరియా నుండి ఈ 4 ఏ షేప్లో ఉన్నాయి? ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు, ఇదొక సెక్టారు. క్లియర్? ఈ 4 సెక్టార్స్ తలక సమ్ ఆఫ్ ద ఏరియాస్ మైనస్ చేసేస్తే సరిపోయింది కదా. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ? మనం ఫస్ట్ స్క్వేర్ ఏరియా అంటే ఎంత అవుతుంది? స్క్వేర్ ఏరియా అంటే చతురస్ర వైశాల్యం ఏంటవుతుంది? భుజం స్క్వేరే కదా, అంటే సైడ్ స్క్వేర్ అంటే 4² అంటే ఇది ఎంత అవుతుంది? 16. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్టార్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 సెక్టార్స్ ఎలాగ ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయా లేదా? 4 సెక్టార్స్ ఈక్వల్గా ఉన్నాయి. క్లియర్? సో 4 సెక్టార్స్ ఈక్వల్ సెక్టార్స్ అయినప్పుడు ఒక్కొక్క సెక్టార్ తలకి ఏరియా, సెక్టార్ ఏరియా ఫార్ములా ఏంటవుతుంది? x/360 × πr². క్లియర్? ఎక్స్ అంటే ఏంటి? సెక్టార్ యాంగిల్ అంటే సెక్టార్ కోణం, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద సెక్టార్. ఓకే, కాబట్టి రేడియస్ ఆఫ్ ద సెక్టర్ అంటే ఇది వ్యాసార్థం. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది? ప్రతిదానికి 90 డిగ్రీసే కదా. సో 90 డిగ్రీస్ బై ఎంత? 360 డిగ్రీస్ ఇంటూ πr². ఆర్ అంటే ఇక్కడ ఎంత ఉంది? ఒక్కొక్క సెక్టార్కి రేడియస్ చూడండి, ఇది సెక్టార్ రేడియస్, ఇది సెక్టార్ రేడియస్, అంటే ఈ సెక్టార్ రేడియస్ ఎంత ఉంది? 2. కాబట్టి ఇంటూ πr² అంటే 2². క్లియర్? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 90 91 94. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మీరు 2² అంటే 4 కదా, 4 క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు ఏముంది? π యూనిట్స్ మిగిలింది అంతే కదా. సో 90/360 × πa² మనకి ఎంత వచ్చింది? 4 క్యాన్సిల్ అయిపోయి π యూనిట్స్ వచ్చింది. అయితే ఇది ఒక సెక్టార్ ఏరియా ఎంత వచ్చింది? π వచ్చింది. ఇలాంటివి ఎన్ని సెక్టార్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఎన్ని అవుతాయి మొత్తం? 4 πలు అవుతాయి లేదా? సో కాబట్టి 4π. క్లియర్? సో కాబట్టి సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 4 సెక్టార్స్ అంటే 4 సెక్టార్ల తాలూకా ఏరియా ఎంత అయింది? 4π అయింది అంతేనా. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ఈ సెంటర్లో షేడ్ పార్ట్ అంతేనా. కావాలంటే ఏం చేస్తాం? మొత్తం స్క్వేర్ ఏరియా నుండి 4 పీసెస్ని మైనస్ చేసేస్తాం. 4 పీసెస్ని మైనస్ చేస్తే ఏంటవుతుంది? షేడ్ ఏరియా అంటే రిక్వైర్డ్ ఏరియా వస్తుంది. మనకి కావాల్సిన ఏరియా ఎంత వస్తుంది? 16 - 4π స్క్వేర్ సెంటీమీటర్స్. క్లియర్? సో అయితే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చినట్టే కదా, అంటే ఎంత? 16 - 4π. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఆన్సర్ అవుతుంది. ఇలా అనలిటికల్గా చేసుకోవాల్సిన వాళ్ళు అనలిటికల్గా చేసుకున్నా తప్పేమీ లేదు. మీకేంటంటే ఉన్న దారులన్నీ నేను చెప్పేస్తున్నాను, మీకు ఎలా కావస్తే అలా మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కొంచెం జామెట్రిక్ రూల్స్తో రిలేటెడ్గా ఉండే మెన్సురేషన్ ప్రాబ్లం, కానీ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చెయ్యాలి కూడా. ఒకసారి చూడండి. Point O is the center of a circle of radius 5 centimeters. At a distance of 13 centimeters from O, a point P is taken. From this point, 2 tangents PQ and PR are drawn to the circle. Then area of quadrilateral PQOR is dash. అసలు వాడు అడిగింది ఏంటో ముందు రఫ్ డయాగ్రామ్ వేస్తే అర్థమవుతుంది. ఈ రఫ్ డయాగ్రామ్ వేసేటప్పుడే అందరూ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఒక సర్కిల్, ఓకే,
ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్కి వాడు ఏమన్నాడంటే రేడియస్ ఎంత అన్నాడు చూడండి, రేడియస్ ఎంత అన్నాడు 5. ఓకే, ఇది ఓ అనుకుంటాం, సెంటర్ ఓ అనుకుంటే రేడియస్ అనేది 5. అలాగే పి అనే పాయింట్ అనేది 13 ఓ నుంచి 13 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రేడియస్ 5 ఉంది, కానీ ఓ నుంచి 13 సెంటీమీటర్స్ అంటే 13 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అంటే ఆటోమేటిక్గా అది బయట ఉన్న పాయింటే అవుతుంది కదా, ఎందుకంటే 5 కంటే ఎక్కువ కదా 13 అంటే అది ఎక్స్టర్నల్ పాయింట్, అంటే పి అనేది బయట ఉన్న పాయింట్ అని అర్థం. ఇలా పి అనేది 13 సెంటీమీటర్స్ డిస్టెన్స్. ఓకే, ఈ 13 సెంటీమీటర్స్ డిస్టెన్స్ దగ్గర పి ఉంది. ఇప్పుడేమన్నాడు, ఈ పి నుండి సర్కిల్కి మనందరికీ తెలిసిందే కదా, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి డ్రా చేయగలిగే ట్యాంజెంట్స్ అన్ని 2 కదా. సో వాడు కూడా ఏంటన్నాడు, ఇక్కడ 2 ట్యాంజెంట్స్ ఆర్ డ్రాన్ అన్నాడు. ఓకే, సో ఒకసారి జాగ్రత్త చూడండి. ఓకే, సో 2 ట్యాంజెంట్స్ ఆర్ డ్రాన్. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నాయట, ఇక్కడ క్యూ దగ్గర ఇక్కడ టచ్ చేస్తుంది, అలాగే ఆర్ దగ్గర ఇక్కడ టచ్ చేస్తున్నాయి ఈ ట్యాంజెంట్స్ అనేవి. ట్యాంజెంట్స్ అంటే తెలుగులో స్పర్శరేఖలు. ఓకే, పి నుంచి గీసిన స్పర్శరేఖలు. క్లియర్? ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఈ రెండు లైన్స్ని జాయిన్ చేసామనుకోండి, ఇక్కడ అలాగే ఇలాగా జాయిన్ చేస్తే, ఓకే, ఇక్కడ ఒక కోఆర్డినేటర్ వచ్చింది కదా, ఏంటి కోఆర్డినేటర్లు మనకి ఇక్కడ, ఓకే, PQOR. ఈ కోఆర్డినేటర్కి ఏరియా కావాలి అంటే ఇక్కడ ఒక చతుర్భుజం ఏర్పడింది కదా, PQOR. ఇది ఒక చతుర్భుజమే కదా, 1 భుజం 2 భుజం 3 భుజాలు 4 భుజాలు. సో కాబట్టి 4 సైడెడ్ ఫిగర్ కాబట్టి ఇది ఒక కోఆర్డినేటర్. సో కోఆర్డినేటర్ ఏరియా కావాలని అడిగాడు. యాక్చువల్గా ఈ కోఆర్డినేటర్కి ఒక షేప్ లేదు, దీని ఫార్ములా కూడా మన దగ్గర లేదు, కానీ దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మార్గం అయితే ఉంది. ఎలాగుందో చెప్తాను చూడండి. ఇక్కడ ఇది రేడియస్ 5, ఇక్కడి నుంచి టోటల్ ఈ డిస్టెన్స్ అంతా ఎంత ఉందని చెప్పాము, 13, అంతే కదా, 13 ఉంది. 13. ఓకే, ఇది రేడియసే కదా అవుతుంది, రేడియస్ అనేది ఎంత అవుతుంది 5. ఇక్కడ కూడా రేడియస్ ఎంత అవుతుంది 5. ఓకే, ఇంకొక విషయం తెలియాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సర్కిల్ ఇలా తీసుకునేటప్పుడు దానికి ఒక ట్యాంజెంట్ తీసుకుంటే ట్యాంజెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కదా, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే స్పర్శ బిందువు. అక్కడి నుంచి సర్కిల్కి ఒక రేడియస్ గీస్తే ఆ రేడియస్ అనేది ఖచ్చితంగా ఈ ట్యాంజెంట్కి 90 డిగ్రీస్లో ఉంటుంది. క్లియర్? అంటే దీన్నే నార్మల్ అని కూడా పిలుస్తారు, అభిలంబ రేఖ అంటారు తెలుగులో. సరే, మీ అందరికీ ఈ చిన్న విషయం అర్థమైతే చాలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనట్లు లెక్క, ఇది 90 డిగ్రీస్ ఉన్నట్లు లెక్క, ఇక్కడ కూడా ఇది ఎంత యాంగిల్ అయినట్లు లెక్క, 90 డిగ్రీస్ అయినట్లు లెక్క. సో ఇప్పుడు మనకి ఏమడిగాడంటే ఈ మొత్తం కోఆర్డినేటర్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే కోఆర్డినేటర్ ఏరియా అనేది అట్ ఏ టైం ఫైండ్ అవుట్ చేయడం అవ్వదు. కాబట్టి ఏం చేస్తామంటే ఈ PO అనే లైన్ యూజ్ చేసుకుని, ఈ డయాగనలే కదా ఇది, ఈ కోఆర్డినేటర్కి ఇది వన్ ఆఫ్ ద డయాగ్నల్, 2 డయాగ్నల్స్లో ఒక డయాగ్నల్. ఈ డయాగ్నల్ని బేస్ చేసుకుని ఇక్కడ 2 ట్రయాంగిల్స్ మనకి వేరే అయ్యాయి, అంటే సెపరేట్ అయ్యాయి. ఆ 2 ట్రయాంగిల్స్ తాలూకు ఏరియాలో కట్టేసి ప్లస్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ కట్టాలంటే ఇక్కడ నేను ఫస్ట్ ట్రయాంగిల్ ఓకే POR తీసుకుంటాను. ట్రయాంగిల్ POR క్లియర్గా అబ్జర్వ్ చేయండి. POR ఇదే కదా ట్రయాంగిల్. POR తలక ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను దాని ఫిగర్ ఇందులో క్లమ్జీగా కనిపించవచ్చు, మీకు సెపరేట్గా వేసి చూపిస్తాను చూడండి. ఇలాగే కదా ఉంది, ఇలా ఉంది. ఇక్కడ ఎంత ఉంది యాంగిల్, 90 ఉంది. ఓకే, అలాగే ఇది ఎంత ఉంది, 13 ఉంది, అంతే కదా, 13 ఉంది. అలాగే ఇదేంటి రేడియస్, ఇది రేడియసే కదా. ఓకే, ఇది రేడియస్ కాబట్టి ఇదంతా 5 ఉంది. క్లియర్? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది రేడియస్ అనే మాట పక్కన పెట్టేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని మనకి రైట్ యాంగిల్ ట్రిప్లెట్ని ఊహించవచ్చా లేదా? ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ అంటే దీని ఆపోజిట్ సైడ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుందా లేదా? హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, అలాగే ఇది వన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ సైడ్ అయింది. ఇప్పుడు దీన్ని కట్టుకోవాలి. దీన్ని కట్టాలంటే ఎలా కడతారు మీరు? ఆటోమేటిక్గా పైథాగరస్ థీరం వాడతారా లేదా? పైథాగరస్ థీరం వాడాలంటే ఇది x అనుకున్నాం అనుకోండి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, అంటే x స్క్వేర్ ఓకే ప్లస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్, అంటే x స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్,
ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఆటోమేటిక్గా √13² - 5². 13² అంటే ఎంత 169, 5² అంటే ఎంత 25. ఇది మైనస్ చేస్తే ఎంత వస్తుంది 144 కదా. 144 కదా దీని వాల్యూ, లోపల ఉండే దాని వాల్యూ. సో 144 అంటే ఆటోమేటిక్గా స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 12 అవుతుందా లేదా. ఎక్స్ అనేది దాని వాల్యూ ఎంత అయింది 12 అయింది, 12 సెంటీమీటర్స్. క్లియర్? ఓకే, 12 సెంటీమీటర్స్ అయినట్టుగా. అలా కాకపోయినా ఒకవేళ రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ మీద గ్రిప్ ఎవరికైనా ఉంటే ఒకటి 13 ఇంకోటి 5 ఉందంటే మూడోది 12 అని ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది చాలామందికి. ఓకే, సరే, తెలియని వాళ్ళ కోసం ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇట్ ఈస్ నాట్ నెససరీ. ఓకే, ఇది మీకు చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి ఒకటి 13 ఉంది ఇంకోటి 5 ఉందంటే మూడోది ఆటోమేటిక్ 12 అని చెప్తారు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ తలకి వాల్యూస్లో. సో ఎనీహౌ ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత ఉంది 12, ఈ వాల్యూ అంతా 12. మరి ఈ వాల్యూ అంటే లెంగ్త్ ఆఫ్ టాంజెంటే కదా. సో లెంగ్త్ ఆఫ్ టాంజెంట్. సో కాబట్టి మీకు ఈ విషయం అర్థమైనట్టే కదా. సో కాబట్టి ఇక్కడ తీసేద్దాం, ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, దీనిలో ఇది ఎంత ఉంది 12 ఉంది అంతే కదా. ఈ లెంత్ ఎంత ఉంది 12. అయితే మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే జామెట్రీలోని ఇది 5 ఇది 13 ఉంది. మరి ఇది కూడా అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. చూడండి, ఇలా తీసుకుంటే ఇలాగే ఉంది కదా. ఇప్పుడు ఇటు నుంచి తీసుకుంటే ఇది ఇలా ఉంది, ఇది 90 ఉంది, ఇది 13 ఉంది, ఇది 5 ఉంది. మరి ఇది కూడా 12 అవ్వాలా లేదా? సేమ్ రీజన్తో. లేకపోయినా ఇంకొక రీజన్ ఏంటి అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి డ్రా చేసిన రెండు టాంజెంట్స్ తాలూకా లెంత్లు ఒకటే సమానంగా ఉంటాయి, ఈక్వల్ అవుతాయి. సో ఇది 12 అంటే ఇది ఆటోమేటిక్గా 12 అవ్వాలి. ఓకే, సో ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ మ్యాటర్ సింప్లిఫై అయిపోయింది కదా. జాగ్రత్త చూస్తే ఇప్పుడు మీరు ఇక్కడ ట్రయాంగిల్ POR తాలూకా ఏరియా ఇక్కడ చూడండి, ఇది POR తాలూకా ఏరియా ఎంత అవుతుంది. ఇక్కడ ఇది 12 అన్నాం, ఇది 5 అన్నాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 12 బేస్ అయితే హైట్ 5 అయింది. కాబట్టి దీని ఏరియా ఆటోమేటిక్ ఎంత అవ్వాలి, ½ ఇంటూ బేస్ ఎంత 12, హైట్ ఎంత 5, హైట్ ఎంత 5. క్లియర్? సో ½ ఇంటూ BH. ఓకే, సో ½ BH వాల్యూ ఎంత అవుతుంది 2 1s 2 6s. 6 ఇంటూ 5 ఎంత 30 సెంటీమీటర్ స్క్వేర్ అయింది అంతేనా. అంటే ఈ ట్రయాంగిల్కి ఏరియా ఎంత అయింది అంటే 30 సెంటీమీటర్ స్క్వేర్ అయింది. మరి ఇది ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ రెండు ఒకలాగే ఉన్నాయి కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుందో ఈ ట్రయాంగిల్ ఏరియా కూడా అంతే అవుతుంది. అంటే ఇది కూడా ఎంత అవ్వాలి ఆటోమేటిక్గా 30. సేమ్ మెజర్మెంట్సే కదా ఇక్కడ కూడాను. సో సేమ్ ఏరియా వస్తుంది. ఇది 30, ఇది 30. మిమ్మల్ని నేను అడిగింది ఏంటి అంటే క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజం. క్వాడ్రిలేటరల్. ఓకే, క్వాడ్రిలేటరల్ ఏంటి PQOR తలకు ఏరియా అంతేనా. PQOR ఏరియా అంతేనా. PQOR ఏరియా కావాలి అంటే మనం ఏం చేస్తే సరిపోతుంది, ట్రయాంగిల్ POR ఏరియా, ఓకే, POR ఏరియా ప్లస్ ట్రయాంగిల్ ఓకే POQ ఏరియా అంతేనా. POQ ఏరియా రెండు ఒకటేగా కాబట్టి ఇది 30 ఇది 30 అంటే 30 + 30 లేదా 30 × 2 అని చెప్పినా పర్వాలేదు. ఎంత అవుతుంది 60 సెంటీమీటర్ స్క్వేర్ అయ్యింది. క్లియర్? సో మనకి 60 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ PQOR అన్నమాట. అంటే చతుర్భుజం PQOR అనే చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంతైంది, ఈ త్రిభుజ వైశాల్యం 30, ఈ త్రిభుజ వైశాల్యం 30, రెండు యాడ్ చేస్తే 60 సెంటీమీటర్ స్క్వేర్ అయ్యిందనమాట. క్లియర్? సో కాబట్టి 60 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఇచ్చిన ఆప్షన్లో ఉందా లేదా? ఉంది. ఎన్నో ఆప్షన్ అది? ఆప్షన్ నెంబర్ 1 కదా. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు రెగ్యులర్గా వచ్చే ఫార్ములాస్ హెల్ప్ అయ్యేదానికంటే జామెట్రిక్ ప్రాపర్టీస్ హెల్ప్ అవుతాయి. ఇక్కడ తెలియాల్సిన జామెట్రిక్ ప్రాపర్టీస్ ఏంటేంటి, మనకి ఏదైనా ఒక లైన్ డ్రా చేసినప్పుడు సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ని కలిపే లైన్, ఎక్స్టర్నల్ పాయింట్ని ఒక లైన్ కలుపుతుంది. అలాగే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు, 2 ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ రెండింటి లెంత్లు ఎలాగుంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. అది జామెట్రిక్ ప్రాపర్టీ. అలాగే ట్యాంజెంట్కి ఇక్కడ గీసిన రేడియస్ని ఏమంటామంటే నార్మల్ అంటాం. అది ఆటోమేటిక్గా పర్పెండిక్యులర్గా ఉంటుంది అని తెలియాలి. అలాగే ఇక్కడ ఈ ఓపీతో డివైడ్ అయిన 2 ట్రయాంగిల్స్ అనేవి ఈక్వల్ ట్రయాంగిల్స్ అవుతాయి. వాటి ఏరియాస్ ఈక్వల్ అవుతాయి అనే విషయం కూడా మీకు తెలియాలి. అలా తెలిసినట్లయితే ఒక ట్రయాంగిల్ ఏరియా కట్టి డబల్ చేస్తే
అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా డబలే కదా ఇది. నేను కొంచెం స్లోగా చెప్పాను ఎందుకంటే అర్థం అవ్వాలని. 30 రెండు ఒకటి కాబట్టి 30 × 2 60. సో కాబట్టి డబల్ చేస్తే సరిపోతుంది. ఏంటి ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా, ఈ చతుర్భుజ వైశాల్యానికి అన్న విషయం బాగా మీకు అర్థం అయితేనే ఈ లెక్క చేయగలరు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. సో కాబట్టి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ టార్గెట్ చేసేవాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ మీద కంపల్సరీ ఫోకస్ చేయాలి. ఎంతసేపు రెక్టాంగిల్, స్క్వేరు, ఫార్ములాస్ మీద మాత్రమే లెక్కలు ఇస్తాడని అనుకోకూడదు. ఓకే, ఇంకా అప్కమింగ్ వీడియోలో ఇంతకంటే ఇంకా టఫ్ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి మనం సాల్వ్ చేద్దాం. ఇప్పటివరకు ఇది అర్థమైనట్లయితే, దీనిలో ఏమైనా అర్థం కానిది ఉన్నట్లయితే కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.